ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడే, కాని సమయాన్ని విలువ చేయడం తెలియదు. చదవాల్సిన సమయంలో అర్జున్ మొబైల్ చూస్తూ, ఆటలు ఆడుతూ సమయాన్ని వృధా చేసేవాడు. ఒకరోజు పాఠశాలలో పరీక్షల తేదీలు ప్రకటించారు. అందరూ చదువులో బిజీ అయ్యారు. పరీక్షల ముందు రోజు అర్జున్ భయపడి ఒక్కరోజులో అన్ని పాఠాలు చదవడానికి ప్రయత్నించాడు. పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు అర్జున్ తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అతని స్నేహితులు మాత్రం మంచి మార్కులు సాధించారు. అప్పుడు అతని తాతయ్య చెప్పాడు, పోయిన డబ్బు తిరిగి వస్తుంది, కానీ పోయిన సమయం తిరిగి రాదు బాబూ. ఆ రోజు నుంచి అర్జున్ సమయాన్ని గౌరవించడం ప్రారంభించాడు. ప్రతి పనిని సమయానికి పూర్తి చేసేవాడు. కొన్ని నెలల తర్వాత అర్జున్ తరగతిలో మొదటి స్థానం సాధించాడు. సమయాన్ని గౌరవించినవాడే విజయాన్ని సాధిస్తాడు.